ప్రతి ఒక్కరం కూడా మన రెండు చేతులు పైకెత్తి ఈ సమయంలో అందరం మన రెండు చేతులు పైకెత్తి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రేమ స్వరూపి అయిన దేవుణ్ణి ఆరాధిద్దాం. మన రక్షణకు కారణమైన, మన రక్షణ ఆధారమైన దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడదాం. మనల్ని క్షమించి, మన పాపములను క్షమించి, మన కొరకు ఆ సిలువలో బలి అయిన, మన కొరకు తన ప్రాణమును తన రక్తమును కార్చిన ఆ దేవాది దేవుణ్ణి ఈ సమయంలో అందరం కూడా స్తుతిద్దాం. ఆయన కనికరమును జ్ఞాపకం చేసుకుందాం, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన వాత్సల్యమును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎంతగా మనలను ప్రేమిస్తున్నాడో, మన ఎడల కృప చూపుతున్నాడో జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తుతులు, యేసయ్యా మీకు స్తోత్రాలు. ఎంతకాలం మీ కృపలో, మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచిన దేవా మీకు వందనాలని అందరూ కూడా చెప్దామా? యేసయ్యా మీకు వందనాలని. యేసయ్యా మీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా మీకు వందనాలని చెప్పండి. నోరు తెరిచి బిగ్గరగా బయట ఉన్న వారు కూడా యేసయ్యా మీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా మీకే స్తోత్రాలయ్యా. మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు స్తుతులు, పరిశుద్ధుడా మీకు స్తుతులు, పరిశుద్ధుడా మీకు స్తుతులు. మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో నోరు తెరుద్దాం. దేవాది దేవుణ్ణి కనపరచినట్లుగా, దేవాది దేవుణ్ణి మహిమపరచినట్లుగా బిగ్గరగా 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 నోర్లు తెరిచి మన జీవ ఫలములు అర్పించుటకు, మన కృతజ్ఞత అర్పణలు చెల్లించుటకు, స్తుతి నైవేద్యములు పరిశుద్ధ సంఘముగా మనందరము కూడా దేవాది దేవునికి అర్పించినట్లుగా ఈ సమయంలో నోర్లను ఎవరు బిగబట్టకుండా మీ హృదయాన్ని దేవుని సన్నిధిని కుమ్మరించినట్లుగా ప్రతి ఒక్కరు నోర్లు తెరిచి యేసయ్యా వందనాలను చెప్దాము. బిగ్గరగా ప్రతి ఒక్కరు కూడా బిగ్గరగా నోర్లు తెరిచి యేసయ్యా వందనాలను చెప్దాం, యేసయ్యా వందనాలను చెప్దాం, యేసయ్యా మీకు స్తోత్రాలను చెప్దాం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా మీకే వందనాలు, మీకే వందనాలు. పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రాలు. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా నీ మాట వాడదామందరం. నీ మాట నాకు లేనిదయ్యా, యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా.
ఆగినా నీ మాట జరుగునయ్యా అన్న మాటను మనందరం కూడా అనుభవపూర్వకంగా దేవుని మహిమపరుస్తూ ఆరాధిస్తూ పాడదామా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా అర్థం బిగ్గరగా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, మహిమ కలిగిన తండ్రి, మారని మార్పు లేనివాడా, నిన్న నేడు నిరంతరమును ఏకరీతి ఉన్న మా యేసయ్య, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వలోక సృష్టికర్త, సర్వలోకనాథ, గడిచిన కాలమంతా నీ యొక్క చల్లని దగ్గర రెక్కల కింద మమ్మలను, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. కోడి కనుక తన బిడ్డలను రెక్కల కింద ఎట్టి రీతిగా భద్రపరుస్తుందో అట్టి రీతిగా మమ్మల్ని కాయించిన దేవుడా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి దినం వరకు మేము క్షేమంగాను సజీవంగాను ఉన్నామంటే అది కేవలం నీకు ఉచితమైన కృప యేసయ్య. మాలో ఉన్న మంచితనము, గొప్పతనము ఏదీ లేదు యేసయ్య. మాకంటే కన్నులు శ్రేష్ఠులు, ఐశ్వర్యవంతులు, ధనము గనుము కలిగి ఉన్న వారు ఎంతమందో ఈ సమయాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా నీటి బుడగ వంటి మా జీవితాలను, గడ్డి పువ్వు వంటి మా జీవితాలను ఇంకనూ ప్రేమిస్తూ, కాపాడుతూ, భద్రపరుస్తూ నీ సన్నిధానంలో నిలబెట్టిన నీ ప్రేమంతుని బట్టి మీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క పరిశుద్ధ దినమందు నీ ఆవరణంలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధన చేయుటకు మాకు ఇచ్చిన వీటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఈ దినమంతా కూడా జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు మాతో ఉండండి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా కేవలం నీ నామం మాత్రమే అయ్యా. వాక్య ధ్యానంలోకి వెళ్ళిచిన్నగా అయ్యా మీరే మందుని కూడా దర్శించండి. నాకు మాకు కావలసిన వర్తమానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. వినగలిగే చెవు, గ్రహించే మనసు ప్రతి ఒక్క బిడ్డ కూడా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఈ యొక్క స్థలమందు నీకు శేఖనమిగా మన ఆవరింప చేయండి. ఈ యొక్క సన్నిధి నీకు ప్రసన్నత కూడా ఉంచమని వేడుకుంటున్నాను. దుష్టుడు పెడుతున్న ప్రతి ఒక్క ఆటంకములను, వారికి ప్రతి ఒక్క కుయుక్తులను యేసు క్రీస్తు నామములో లయపరచమని అడుగుచున్నాము. కేవలము నీ యొక్క సన్నిధి మాకు దయచేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకము అయ్యా తోడుపాటు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాము. ఈ యొక్క పరిశుద్ధమైన శరీరంలో, రక్తంలో మేమందరం కూడా పాలువారు అవుతుండగా, యేసయ్య చేయి వేస్తుండగా మేమెవరం కూడా అయోగ్యులముగా చేయవేయకుండా యోగ్యమైన రీతిలో చేయి వేసి కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాము. కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు. నిశ్చితమైతే అయ్యా రావాల్సిన ప్రియులు అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా త్వరగా తీసుకుని రమ్మని వేడుకుంటూ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.